చేసి ఇటువైపు తెస్తున్నారని తెలవగానే మీకు మీరు ప్రాణాలకు తెగించి ఒక బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధులుగా తెలంగాణ తెచ్చిన పార్టీగా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలని మేము సహకరిస్తా ఉన్నాం. గణేష్ పండుగ దృష్టిలో పెట్టుకొని మేము సహకరిస్తాం. ఖమ్మంలో మన ఎమ్మెల్యేల దాడి మీద కూడా తప్పకుండా చర్య తీసుకుంటామని కూడా చెప్పారు. నమ్మకం కొద్దీ, పోలీసుల మీద విశ్వాసం కొద్దీ, బాధ్యత కొద్దీ మేము సహకరిస్తా ఉన్నాం. దయచేసి మాట మీరు నిలబడాలని చెప్పి పోలీసులను కూడా కోరుతా ఉన్నాం. అధికారులు ఎవరికి శాశ్వతం కాదు. అధికారం అనేది వాళ్ళ దగ్గర ఉండొచ్చు, రేపు వాళ్ళ దగ్గర ఉండొచ్చు. కానీ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయండి, న్యాయాన్ని పాటించండి, ఏకపక్షంగా ఉండొద్దని కూడా పోలీసు అధికారులందరినీ కూడా కోరుతూ, దయచేసి మళ్ళీ మేము పోయిన తర్వాత మా కార్యకర్తలు ఎవరు ఇబ్బంది పెట్టినా తిరిగి మళ్ళీ మా కార్యకర్తలు ఇబ్బంది పెడితే మీరందరూ ఇబ్బందుల్లో ఉన్నారు. మన లక్ష్యం రైతుల రుణమాఫీ కావాలి. మన లక్ష్యం పేదలకు రావాలి. మన లక్ష్యం మహిళలకు 2,500 రావాలి. హైదరాబాద్ డబ్బులు రావాలి. దాని మీద పోరాడదాం. దాని మీద ప్రభుత్వం మీద గట్టిగా పోరాడి ప్రజలకు మేలు జరిగే విధంగా చేద్దాం. సో దయచేసి అందరూ కూడా సమానంగా నీతి ఇళ్ళకి వెళ్ళాలి. డీసీ గారిని పోలీసులకు కూడా మనవి, జిల్లాలో కూడా మా కార్యకర్తల్ని బయలుదేరి చేస్తున్నారట. అలాంటి పిచ్చి ప్రయత్నాలు మారండి. మన బాధ్యత పార్టీ